ఒక దట్టమైన అడవిలో రెండు అందమైన చిలుకలు ఉండేవి. రెండూ తోబుట్టువులు. చాలా చంచలమైనవి, అల్లరివి. రోజంతా చెట్టు కొమ్మలపైన ఊగుతూ పాటలు పాడేవి, తీయగా మాట్లాడేవి. అడవిలో అన్ని జీవులు వాటి మాటలను ఎంతో ఇష్టపడేవి. కాని ఒకరోజు అనుకోని సంఘటన జరుగుతుంది. ఒక వేటగాడు ఆ అడవికి వస్తాడు. అతను వల పరుస్తాడు. ఆ రెండు చిలుకలు ఎగరడానికి ఎంతో ప్రయత్నిస్తాయి. కాని వేటగాడి వలలోంచి తప్పించుకోలేకపోతాయి. సోదరా, మనం ఇరుక్కుపోయాం, ఎవరైనా కాపాడండి. వేటగాడు నవ్వుతూ ఆ రెండింటిని పంజరంలో బంధిస్తాడు. అరే వా, రెండు బలమైన చిలుకలు ఒకేసారి పడ్డాయి. ఈరోజు బోలెడు డబ్బులొస్తాయి. పంజరాన్ని తీసుకొని వేటగాడు బజారు వైపు బయలుదేరతాడు. బజారులో చాలా జనం ఉంటారు. వేటగాడు పంజరాన్ని పెట్టుకొని నిలబడతాడు. చిలుకలు కొనండి, చిలుకలు, మాట్లాడే చిలుకలు, మంచి బలమైన చిలుకలు. ఇంతలో ఒక కసాయి అటువైపుగా వస్తాడు. అరే అన్నా, ఎంతకిస్తావ్? రెండిటినీ తీసుకో, తక్కువకే ఇస్తాను. వద్దొద్దు, నాకు ఒకటే చాలు. అక్కడే దూరంగా నిలబడిన ఒక సాధువు ఈ దృశ్యాన్ని చూస్తాడు. ఎంతో కరుణతో ఇలా అంటాడు, పాపం పక్షులు పంజరంలో ఖైదైపోయాయి. నేను వీటిలో ఒకదాన్ని కొంటాను. అది నా ఆశ్రమంలో ఉంటుంది. భజనలు, కీర్తనలు వింటుంది. దానికి మంచి జీవితం లభిస్తుంది. కసాయి, సాధువు చెరుక చిలుకను కొంటారు. మొదటి చిలుక కసాయి ఇంటికి చేరుకుంటుంది. కసాయి రోజంతా మాంసం కొడుతూ అరుస్తూ ఉంటాడు. పట్టుకో, చంపు, కొయ్యి. అతని వద్ద పెరుగుతున్న చిలుక కూడా ఆ మాటలే నేర్చుకుంటుంది. పట్టుకో, చంపు, కొయ్యి అంటుంటుంది. కాలం గడుస్తుంది. ఆ చిలుక అవే మాటలు వల్లె వేస్తుంటుంది. రెండవ చిలుక సాధువు ఆశ్రమంలో పెరుగుతుంది. అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. సాధువు భజనలు పాడుతూ ఉంటాడు. చిలుక ఉన్న పంజరం అతని పక్కనే ఉంటుంది. సాధువు చిరునవ్వుతో రామ రామ సీతారామ అని చెప్పు అంటాడు. చిలుక మెల్లగా వల్లెవేస్తుంది. సీతారాం, సీతారాం. కాలం గడుస్తుంది. సాధువు దానికి రోజూ భజనలు, కథలు వినిపిస్తాడు. మంచి సంస్కారం నేర్పిస్తాడు. సాధువు వృద్ధుడైపోతాడు. అతని చివరి రోజులు దగ్గరకొస్తాయి. అతను దారిన పోయే ఒక వ్యక్తిని తన ఆశ్రమానికి పిలిచి ఆ చిలుక ఉన్న పంజరాన్ని ఇస్తూ, నాయనా, నేను ముసలివాడినైపోయాను. ఇది నేను ప్రేమగా పెంచుకున్న చిలుక. దీన్ని భజనలు, కీర్తనలలో లగ్నం చేశాను. దీన్ని జాగ్రత్తగా చూసుకో. ఆ బాటసారి తల ఊపుతూ, మీరు చెప్పినట్లే చేస్తాను మహాత్మా అంటాడు. విధి యొక్క వింత చూడండి. ఆ బాటసారి వేరెవరో కాదు, మొదటి చిలుకను పెంచుతున్న కసాయివాడే. ఇప్పుడు రెండు చిలుకలు ఒకే దగ్గర ఉన్నాయి. సాధువు యొక్క చిలుక, అరే సోదరా, ఎలా ఉన్నావ్? ఇన్నేళ్లలో నువ్వేం నేర్చుకున్నావ్ అంటుంది. కసాయి యొక్క చిలుక కోపం నిండిన గొంతుతో, ఏం చెప్పను? నేను కేవలం పట్టుకో, చంపు, కొయ్యి ఇవే నేర్చుకున్నాను. సాధువు చిలుక అంటుంది, దీనివల్ల నీకే మంచి జరగదు. రా, నాతో పాటు సీతారాం, సీతారాం అని చెప్పు. జీవితం బాగుపడుతుంది. కసాయి పక్కనుండి ఈ మాటలు వింటాడు. సాధువు యొక్క చిలుకకు ఏదో ప్రత్యేకమైన జ్ఞానం ఉందని అనుకుంటాడు. అతను ఆ రెండు చిలుకలను రాజుగారికి అమ్మడానికని వెళతాడు. జయహో మహారాజా! మహారాజా, నా దగ్గర రెండు చిలుకలున్నాయి. ఒకటి 1 రూపాయి, మరొకటి 1,00,000 రూపాయలు. రాజు ఆశ్చర్యపోయి, అరే, ఈ రెండూ ఒకేలా ఉన్నాయి. మరి వీటి ఖరీదులో ఇంత వ్యత్యాసం ఎందుకు అంటాడు. మహారాజా, వీటిని మీ వద్ద కొన్ని రోజులు ఉంచుకొని చూడండి. ఈ చిలుక 1,00,000 రూపాయల విలువ చేయదంటే నేను తిరిగి తీసేసుకుంటాను అంటాడు. రాజు సరేనని చెప్పి 1 రూపాయి చిలుకను మహలు ద్వారం వద్ద, 1,00,000 రూపాయల చిలుకను తన గదిలోనూ ఉంచుతాడు. రాజు గాఢ నిద్రలో ఉంటాడు. ఇంతలో చిలుక తన తీయటి స్వరంతో, మేలుకో రాజా, నిద్ర మేలుకో రాజా, రామనామం జపించు రాజా, ఏమో ఒకరోజు లేవడమే కుదరదేమో అంటుంది. రాజు శ్రద్ధగా ఇది వింటాడు. తర్వాత రాజమహలు ద్వారం దగ్గరకు వెళతాడు. అక్కడున్న చిలుక, పట్టుకో, చంపు, కొయ్యి అని
గట్టిగా అరుస్తుంది. రాజు గాబరా పడిపోతాడు. ఇదేమిటి, ఇది ఇలా మాట్లాడుతోంది? దీనికి నేను 1 రూపాయి కూడా ఇవ్వను. 1,00,000 రూపాయల చిలుక యొక్క జ్ఞానం అపారమైనదని తెలుసుకుంటాడు రాజు. రూపాయి చిలుక వ్యర్థమైన మాటలు మాట్లాడుతోంది. అసలైన విలువ మంచి జ్ఞానం, సాంగత్యంలోనే ఉంటుంది. రాజు సాధువు యొక్క చిలుకకు ప్రణామాలు చేస్తాడు. 2 చిలుకలు ఒక తల్లికి పుట్టినవే. మరి వాటి ఖరీదులో అంతరం ఎందుకు? ఎందుకంటే వాటి సాంగత్యం వేరువేరు. ఒకటి కసాయి వద్ద పెరిగి పట్టుకో, చంపు, కొయ్యి అని నేర్చుకుంటే, మరొకటి సాధువు వద్ద పెరిగి రామనామాన్ని నేర్చుకుంది. పవన్పూర్ అనే ఊళ్ళో గంగానది ఒడ్డుకు ప్రతిరోజు ఒక చిలుక నీళ్లు తాగడానికి వచ్చేది. నది ఒడ్డునే ఆ నీళ్లని చూస్తూ కూర్చునేది. ఆ పక్కనే పండిత్ రాంప్రసాద్ కూర్చుని ఉండేవాడు. అతను గంగామాతకు పూజ చేసేవాడు. వచ్చిన వారికి చందనం, పువ్వులు ఇచ్చేవాడు. బదులుగా వారి వద్ద నుంచి దక్షిణ తీసుకునేవాడు. దక్షిణగా వచ్చిన డబ్బులతో అతని ఇల్లు ఎలాగోలా గడిచేది. రోజూ వచ్చి గంగ ఒడ్డున కూర్చునే ఆ చిలుకను చూసి అతని మనసులో ఒక సందేహం వస్తుంది. ఈ చిలుక రోజూ ఇక్కడికి నీళ్లు తాగడానికి రావడం వింతగానే ఉంది. రోజంతా అలా నదిని చూస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా ఆకలితోనే అది ఇక్కడ కూర్చొని ఉంటున్నట్లుంది. ఏం పర్వాలేదులే, దీనికోసం తినడానికేమైనా ఇస్తాను. ఇలా అని చెప్పి అతను తన జోలిలోంచి ఒక పండు బయటకు తీసి ఆ చిలుకకు చూపించి అక్కడ పెడతాడు. చిలుక మెల్లగా వచ్చి ఆ పండుని తింటుంది. పండు తింటున్న దాన్ని చూసి రాంప్రసాద్ తన మనసులో తిరుగుతున్న సందేహాన్ని అడుగుతాడు. చిలుక, నువ్వు రోజూ ఈ గంగ ఒడ్డుకు వచ్చి నీళ్లు తాగుతావు, గంటల పాటు కూర్చుంటావు. ఏమైంది? ఏమైనా పోగొట్టుకున్నావా? ఆ చిలుక ఇలా సమాధానమిస్తుంది. అవును పండితుడు గారు, పోగొట్టుకున్నాను. కానీ ఈ జన్మలో కాదు, గత జన్మలో నేను ఒక బ్రాహ్మణుని కుమారుడను. నా పేరు కేశవ, నా తమ్ముడి పేరు మాధవ. మేమిద్దరం ఒకసారి గంగ ఒడ్డుకు స్నానం చేయడానికి వచ్చాము. గంగానదిలో హఠాత్తుగా వచ్చిన పెద్ద కెరటాలతో నా తమ్ముడు కొట్టుకొని పోయాడు. ఎంత ప్రయత్నించినా కూడా ఆపలేకపోయాను. కాపాడేవారు కూడా ఎవ్వరూ లేకపోయారు. ఆ తర్వాత నా తమ్ముడు మాధవ గురించి ఏమీ తెలియలేదు. మేము శాశ్వతంగా విడిపోయాం. కేశవా, నీకు గత జన్మ విషయాలు ఎలా గుర్తొస్తున్నాయి? పండితుడు గారు, నేను ఒక జ్ఞాని అయిన సాధువు వద్ద ఉండేవాడిని. ఆయన అపార తేజస్వి జ్ఞాని. నేను ఆయన వద్ద కూర్చొని ఆయన చెప్పే మంచి మంచి విషయాలు వినేవాడిని. ఆయనతో ఉండి ఉండి నాకు కూడా కొన్ని శక్తులు వచ్చాయి. నాకు గత జన్మ విషయాలన్నీ గుర్తున్నాయి. కానీ ఈ జన్మలో నా తమ్ముడు మాధవ ఎక్కడున్నాడో ఇప్పటి వరకు తెలియలేదు. అందుకే రోజూ ఇక్కడికి వచ్చి నా తమ్ముణ్ణి నాతో కలపమని ఆ గంగామాతను వేడుకుంటున్నాను. పండితుడు చిలుక అయిన కేశవుని మాటలు విని ఆశ్చర్యపోతాడు. ఆయన మనుషుల వద్దనైతే గత జన్మల గురించి విన్నాడు. కాని ఒక చిలుక నోటి వెంట గత జన్మల గురించి విని ఆశ్చర్యచకితుడవుతాడు. కాని ఆ చిలుకకు భరోసా ఇస్తాడు. అప్పట్నుంచి ఆ చిలుకతో రాంప్రసాద్ స్నేహం బలపడుతుంది. కేశవ నదికి వచ్చినప్పుడల్లా పండితుణ్ణి కలుస్తాడు. పండు తింటాడు. అప్పుడప్పుడు తానే పండితుని కోసం పళ్ళు తీసుకొస్తుంటాడు. పండు తీసుకొస్తున్న చిలుకను చూసి పండితుడు, అరే కేశవా, నా కోసం రోజూ పళ్ళెందుకు తీసుకొస్తావ్? నాకు ప్రసాదం రూపంలో పళ్ళు లభిస్తాయిలే, వాటినే నీకు పెడుతున్నాను. మీరు రోజూ నాకు పళ్ళు పెడతారు కదా, అందుకే ఎప్పుడైనా మీకోసం ఏదైనా తీసుకురావాలి అనుకుంటాను. లెక్క సరిపోవాలి కదా. ఎప్పుడైనా మీరు పెడతారు, మరెప్పుడైనా నేను. ఒకరోజు పండితుడి కొడుకు శ్యామ్ సుందర్ పరిగెత్తుకుంటూ నది ఒడ్డున ఉన్న పండితుని వద్దకు వస్తాడు. నాన్నగారు, ఇంట్లో ఆట పప్పు అయిపోవచ్చాయి. నేను ఉప్పేసుకొని అన్నం తిన్నాను. మీకోసం కూడా కొంచెం తీసుకొచ్చాను. నాన్నగారు, నా షర్టు చాలా చిరిగిపోయిందండి. దీపావళి కూడా రాబోతోంది. కొత్త బట్టలు కుట్టించండి నాన్నగారు. సరే నాయనా, కొన్ని రోజులాగు. ఎవరైనా నాకు దక్షిణగా బట్టలిస్తే వాటితో నీకు షర్టు కుట్టిస్తాన్లే. కాని ఈ రోజుల్లో అలాంటి దాతలెవరున్నారు? జనాలు గంగానదిలో స్నానం చేస్తున్నారు గాని
పూజలైతే చేయడం లేదు, దానం దక్షిణ కూడా ఇవ్వడం లేదు. మమ్మల్ని పూర్తిగా మర్చిపోతున్నారు. అప్పుడు కేశవ ఇలా అంటాడు, పండితుడు గారు, మీరు చింతించకండి. ఇప్పట్నుంచి మీ వద్దకు బోలెడంతమంది దాతలు వస్తారు. దక్షిణ కూడా బాగా ఇస్తారు. నీ మాట నిజమవ్వాలి కేశవా. అలా జరిగితే నా పేదరికం దూరమవుతుంది. ఇంట్లో నాకు కూతురు కూడా ఉంది. డబ్బుల్లేక ఆమెకు వివాహం కూడా చేయలేదు. ఇకపై అంతా బావుంటుంది పండితుడు గారు. మీ కొడుకు శ్యామ్ సుందర్ని చూశాక నాకు వింత అనుభూతి కలిగింది. నా స్వంత మనిషి అనిపించింది. అరే కేశవా, ఇది కాకతాళీయంగా ఉంది. ఈ బాలుడు కూడా నాకు గంగామాత కృపబల దొరికాడు. ఒకసారి గంగానదిలో పెద్ద తుఫాను వచ్చింది. దానిలో చాలామంది చనిపోయారు కూడా. చాలామంది నిరాశ్రయులయ్యారు. కొంతమంది తమ కుటుంబాల నుంచి తప్పిపోయారు. ఇంతలో ఒక 6 నెలల బాలుడు నదిలో తేలుతూ కనిపించాడు. చాలా ఏడుస్తున్నాడు. చూడలేకపోయాను. వెళ్ళి ఎత్తుకున్నాను. చుట్టుపక్కలందర్నీ అడిగాను, కానీ ఏమీ తెలీలేదు. అప్పట్నుంచి ఆ బాలుణ్ణి నా దగ్గరే ఉంచుకున్నాను. నా కొడుకులాగా పెంచాను. కానీ పేదరికం వల్ల వాణ్ణి నేను సరిగ్గా పెంచలేకపోయానని అప్పుడప్పుడు బాధ కలుగుతుంది. ఒకవేళ వాడు గొప్పింటి బిడ్డడైతే నా వల్ల పేదరికం అనుభవిస్తున్నాడు. అన్నీ బాగవుతాయి పండిట్జీ, గంగామాతను నమ్మండి మన్నాడు కేశవ తన ముక్కుతో ఒక ముత్యాన్ని తీసుకొని పండితుని వద్దకు వస్తాడు. పండిట్జీ, ఈ ముత్యాన్ని జాగ్రత్తగా ఉంచండి. ఇది మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తుంది. పండితుడు ఆ ముత్యాన్ని తన చేతిలోకి తీసుకోగానే ఒక ధనవంతుడైన దాత అతని వద్దకు వస్తాడు. పండితుడు ఆయనకు కథ వినిపిస్తాడు. అతనికి బోలెడంత దక్షిణ లభిస్తుంది. అలా బోలెడంత మంది భక్తులు దాతలు వస్తుంటారు. పండితునికి బోలెడంత మొత్తం దక్షిణగా లభిస్తుంది. వెండి, బంగారం కూడా దానంగా వస్తాయి. మెల్లగా అతని స్థితి బాగవుతుంది. మంచి ఇల్లు, మంచి దుస్తులు, మంచి సామాన్లు అన్నీ సమకూరుతాయి. అతని కుటుంబ జీవన విధానం ఎంతో మెరుగవుతుంది. కేశవా, నువ్వు భలే మాయ చేశావు. నువ్వు మంచి జ్యోతిష్యుడివి కూడాను. నువ్వెలా చెప్పావో అలానే జరిగింది. నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉండు. నీ వల్ల నేను పరమ భాగ్యశాలినయ్యాను. ఒకరోజు రాంప్రసాద్ కొడుకు శ్యామ్ సుందర్ గంగ ఒడ్డుకు వస్తాడు. గంగలో స్నానం చేయడానికి నదిలో దిగుతాడు. గంగలో కెరటాల వల్ల అతను కొట్టుకుపోతుంటాడు. అది చూసిన పండితుడు భయపడి గట్టిగట్టిగా అరుస్తాడు. ఎవరైనా నా కొడుకును కాపాడండి, నా కొడుకు మునిగిపోతున్నాడు, ఎవరైనా కాపాడండి. అప్పుడు చిలుక కేశవ కళ్ళల్లోంచి ఒక మెరుపు వచ్చి శ్యామ్ సుందర్ మీద పడుతుంది. గంగామాత, నా తమ్ముణ్ణి కాపాడు. నా తమ్ముడు మరలా నీళ్లలో మునిగిపోవడం నేను చూడలేను. మళ్లీ వాణ్ణి కోల్పోలేను. బదులుగా నా ప్రాణాలు తీసుకో. అప్పుడు శ్యామ్ సుందర్ నిదానంగా గంగలోంచి లేచి ఒడ్డుకు వస్తాడు, ఎవరో ఎత్తుకొని తీసుకువచ్చినట్లు. ఈ అద్భుతాన్ని చూసిన పండితుడు కూడా ఆశ్చర్యపోతాడు. కొడుకును చూసి ఎంతో సంతోషిస్తాడు. అతణ్ణి కౌగిలించుకుంటాడు. నదికి అవతల వైపు ఉన్న కేశవ ఇలా అంటాడు, ధన్యవాదాలు గంగామాత, నా తమ్ముణ్ణి రక్షించావు. మీకు చాలా ధన్యవాదాలు. కేశవ రాంప్రసాద్ వద్దకు వచ్చి ఇలా అంటాడు, పండిట్జీ, నాకు ఒక విషయం అర్థమైంది. శ్యామ్ సుందర్ మరెవరో కాదు, గత జన్మలో నా నుంచి తప్పిపోయిన నా తమ్ముడు మాధవే. శ్యామ్ సుందర్గా మీ దగ్గర పెరుగుతున్నాడు. కేశవ, నువ్వు కూడా నా కొడుకువే. నేటి నుంచి నాకు 2 కొడుకులు, 1 కూతురు. మనందరం కలిసి సంతోషంగా ఉందాం. ఇలా చెప్పి రాంప్రసాద్ శ్యామ్ సుందర్ను, కేశవను తీసుకొని ఇంటికి బయలుదేరతాడు. అప్పట్నుంచి రాంప్రసాద్ జీవితంలో దుఃఖం అన్న మాటే లేదు.